జీవో-ఎంఎస్ నం 252 తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025 లోని లోపాలను సవరించాలి లేదా జీవోను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ TUWJHO 143 ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫీల్డ్, డెస్క్, సీనియర్ జర్నలిస్టులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులకు పూర్తి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా కేవలం మీడియా కార్డుకే పరిమితం చేయడం అన్యాయమని అన్నారు. అలాగే 2 రకాల కార్డుల విధానం జర్నలిస్టుల మధ్య విభజనకు దారితీస్తోందని విమర్శించారు. చిన్న మీడియా సంస్థలు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులపై విధించిన కఠిన నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ జర్నలిస్టులకు పరిష్కరించే సమస్యలు ఎట్లా నేను ఆలోచిస్తున్నా మేడం. కొత్త సమస్య క్రియేట్ అయింది మేడం. ఇప్పుడు అదే నుంచి లేని ఇష్యూ మళ్ళీ కొత్తగా క్రియేట్ అయింది. చూడండి చూడండి అందరికి చూడండి చూడండి వర్కింగ్ జర్నలిస్ట్ H143 పక్షాన శ్రీ గౌరవనీయులు అల్లం నారాయణ సార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ల ముందు జర్నలిస్టుల కోసం ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం కొత్తగా 252 జీవో నెంబర్తో జీవో తీసుకొచ్చింది మీడియా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడానికి. దీంట్లో జర్నలిస్టులను 2 రకాలుగా విభజించారు. ఈ విభజనను పూర్తిగా మా యూనియన్ పక్షాన నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ లో ఉన్నటువంటి డెస్క్ జర్నలిస్టులు కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా ఫీల్డ్ జర్నలిస్టులు కావచ్చు, అందరం కూడా నిరసిస్తున్నాం. కారణం ఈ జీవోలో 2 సంవత్సరాల తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అక్రిడిటేషన్ కార్డులు మీడియాకు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంట్లో 252 జీవో నెంబర్ తీసుకొచ్చి ఇందులో డెస్క్ లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను పూర్తిగా విభజించి వారికి మీడియా కార్డు పేరుతోటి ఇస్తాం, మిగతా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పేరుతో కార్డు ఇవ్వబోతున్నాం అని చెప్పి జీవోలో ఉంది. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కూడా టిఆర్పి రేటింగ్, బార్క్ రేటింగ్ ప్రైవేట్ సంస్థలు, ఆ ప్రైవేట్ సంస్థలు ఇచ్చేటువంటి ఒక టాప్ 10 ఛానల్స్ అనేటువంటి ఒక లిస్టు తీసుకొని ఆ 10 ఛానల్స్ మాత్రమే ఫీల్డ్ లెవెల్లో గ్రామీణ జర్నలిస్టులు, కాన్స్టిట్యూన్సీ వైజ్ ఉండేటువంటి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ జీవో పూర్తిగా అస్పష్టంగా కనబడుతోంది. కంప్లీట్ గా దాన్ని జీవోను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. డెస్క్ జర్నలిస్టులు అయితేనేమి, ఫీల్డ్ లో పనిచేసే జర్నలిస్టులు అయినా ఎవరైనా కూడా జర్నలిస్టే. డెస్క్ జర్నలిస్టులు కూడా ఖచ్చితంగా వాళ్ళు సమాజం కోసం పనిచేస్తారు, ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేటువంటి వాళ్ళే. ఈ ఉద్దేశంతో గత
10 ఏళ్లలో మనం డెస్క్ జర్నలిస్టులకు కూడా జర్నలిస్టులకు వాళ్ళకు గుర్తించడంతో పాటుగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి సాధించుకున్నాం. 239 జీవో పాత జీవో ప్రకారం అక్రిడేషన్లు ఇచ్చుకున్నాం. ఇప్పుడు కొత్త జీవో ప్రకారం వాళ్ళని పూర్తిగా విభజించారు. అందులో కొందరు బస్ పాస్ రాదంటున్నారు, కొందరు ఏమో ఇతర సౌకర్యాలు ఏవి రావంటున్నారు. ఇది పూర్తిగా అస్పష్టంగా ఉంది. దానిపై పూర్తిగా వివరణ ఇవ్వాలి. సవరించడం కాదు, రద్దు చేసి పాత విధానంలోనే జర్నలిస్టులందరికీ ఒకే రకంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అలాగే డెస్క్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్రిడేషన్ కమిటీలో డెస్క్ జర్నలిస్టుల నుంచి ఖచ్చితంగా స్థానం కల్పించాలని చెప్పి మా యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తాను. ఈ క్రమంలో ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించి మా నిరసన తెలుపుతూ శాంతియుతంగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీలతో కూడినటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో ప్రకారం అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు డెస్క్ తో సహా అక్రిడేషన్ కార్డు ఇస్తామని స్పష్టం చేసింది. దాంతోపాటు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను కూడా అమల్లోకి తీస్తామని చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని చెప్పింది. ఇవి ఏమీ చేయకపోగా కొత్తగా జర్నలిస్టులో ఒక ఐక్యత ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాల్లో జర్నలిస్టులలో ఒక విభజన తీసుకొచ్చి డెస్క్ జర్నలిస్టుల పేరు మీద వాళ్ళని పక్కన పెట్టడంతో పాటు మీడియా పేరు మీద ఒక అక్రిడేషన్ కార్డు జారీ చేస్తామని చెప్పడం, దానికి బస్ పాస్ కూడా ఉండదని చెప్పడం వల్ల ఇప్పుడు కొత్త సమస్య మళ్ళీ క్రియేట్ అవుతోంది. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ఇంకా అడిషనల్ గా జర్నలిస్టులకు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి తప్ప ఉన్న వాటిని కుదించేటువంటి ప్రభుత్వాన్ని మనం తొలిసారి చూస్తున్నాం. ఇప్పటికైనా ఒకటే డిమాండ్, పాత జీవోను ఐస్టీజ్ గా ఇంప్లిమెంటేషన్ చేసి అర్హులైన జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కొత్తగా ఇచ్చినటువంటి జీవోని క్యాన్సిల్ చేసి అవసరమైతే అన్ని జర్నలిస్ట్ సంఘాలతో ఒకసారి సమావేశం పెట్టి ఎవరికి ఎట్లా అక్రిడేషన్ కార్డ్స్ చేయాలో అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ఒక కొత్త జీవో జారీ చేసి జర్నలిస్ట్ అందరికీ అండగా నిలవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.